హే గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది లైబ్రరీ స్టూడెంట్స్ కోసం అనమాట. లైబ్రరీ విజిటింగ్ రిపోర్ట్ ఉంది కదా, దానికోసం రీసెంట్గా మేము లైబ్రరీకి వెళ్ళాము. అది అఫ్జల్గంజ్లో ఉన్న స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అనమాట. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అక్కడ అసిస్టెంట్ లైబ్రరీయన్ ఉన్నారనమాట. సో వీలైతే అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి ఆయన చెప్తున్నారనమాట. చెప్తుంటే మేము నోట్ చేసుకుని రాసుకున్నాం రఫ్గా. సో అది లైబ్రరీ విజిట్గా మనం రాయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఓన్లీ 1 పేజ్లో సిగ్నేచర్ అనేది సరిపోద్ది. మాకు తెలియక 2 పేజెస్లో చేయించుకున్నాం అనమాట. ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ లైబ్రరీ విజిట్ ఉంది కదా, ఇక్కడ స్టాంప్ వేసి అలా సైన్ పెడతారు. సో ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు మీరు వెళ్ళారో సరిపోద్ది, 1 డే సరిపోద్ది. సో ఇక్కడ ఫస్ట్ ఈ పేజ్లో సబ్మిటెడ్ బై దగ్గర మీ నేమ్ రాసి, కిందన ఎట్ దగ్గర లైబ్రరీ లోగో వేసి, కిందన లైబ్రరీ అడ్రస్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ రిపోర్ట్ ఆన్ లైబ్రరీ విజిట్ దగ్గర మీ డీటెయిల్స్ అన్నీ రాస్తారు. ఈ పేజ్లో వచ్చేసి మీకు లైబ్రరీలో ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళకి ఎక్నాలెడ్జ్ చేస్తూ రాస్తూ, అండ్ యూనివర్సిటీలో కూడా ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళకు కూడా థ్యాంక్స్ అని చెప్పి రాసేసి కిందన మీ నేమ్ అనేది రాసుకుంటారు. అది ఎక్నాలెడ్జ్మెంట్ పేజ్. ఇంకా లాస్ట్ పేజ్ సర్టిఫికేట్ ఆఫ్ లైబ్రరీ విజిట్. మనం ఎలాగో లైబ్రరీకి వెళ్ళినప్పుడు అక్కడ స్టాంప్ సిగ్నేచర్ తీసుకుంటాం కదా, అది అయిపోయాక నెక్స్ట్ పేజ్ నుండి మనం ఈ 14 క్వశ్చన్కి ఆన్సర్ రాసేసి స్పైరల్ బైండింగ్ చేసి స్టడీ సెంటర్లో సబ్మిట్ చేయాలి.